వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఫిష్ కర్రీ అనేది మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. 6 kg ఫిష్ తీసుకుంటే దాన్ని క్లీన్ చేసుకుంటే దాంట్లోనున్న జన అంతా పోగా ఒక 4 kgs వరకు ఫిష్ ముక్కలు అనేవి వచ్చాయి. దాంతో మీకు కర్రీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక మామిడికాయ తీసుకొని ఇలాగా తోలు తీయకుండానే వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు నానబెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, జీలకర్ర పొడి, ధనియాల పౌడర్, టమాటా పేస్ట్. మీకు ఎలా చేయాలో చేస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి. దానికి ఆవాలు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు 4 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు అనేది యాడ్ చేశాను. తర్వాత మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను. జీలకర్ర ఒక 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. ధనియాలు ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. ఇవి పొడి చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఇందులోనే వేసి పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. గుప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇందులో వేసుకొని మరలా మిక్సీ చేసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలు అనేది వేస్తే తడితోటి పొడి అవ్వదు కాబట్టి కొద్దిగా పొడి చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకొని మరలా మిక్సీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలను కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కర్రీకి రెడీ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చేపలని మనం తెచ్చుకున్న వెంటనే చక్కగా ఉప్పు, పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలి. అప్పుడు ఇందులో ఉన్న నీసు వాసన అనేది పోతూ ఉంటుంది. లేకపోతే కొంచెం మనం వెనిగర్ కానీ పెరుగు కానీ వేసుకున్న శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఉప్పు, పసుపు వేసుకొని దాన్ని మ్యారినేట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు పులుసులో అయితే. కానీ నేను వీటిని ఫ్రై చేసి కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకనే నేను కారం అనేది వేయకుండా ఉప్పు, పసుపు వేసి దాన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే దానికి ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది. చూడండి, ఫ్రై ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముక్క అనేది విడిపోకూడదని నేను ఫ్రై చేస్తున్నాను. ఇది ఒక ఆర్డర్ మీద చేస్తున్నాం ఫ్రెండ్స్, అందుకనే మేము ఈ విధంగా చేస్తున్నాం. లేదంటే డైరెక్ట్గా కూడా వండేసుకోవచ్చు. పీసెస్ని ఇందులో వేసుకొని సెమీ ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ డీప్ ఫ్రై కాదండి ఫ్రెండ్స్. ఇలా వేయించుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. ముక్కలన్నిటినీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ముక్కలన్నీ కూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ చేసుకుందాము. ఇలా చేపల పులుసుకి వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ముక్కలు కాబట్టి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ పైన ఆయిల్ పడుతుందండి. ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మెంతులు అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అనేది యాడ్ చేశాను. అవి కొద్దిగా చిట్టపట్లన్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి నేను ఒక గుప్పుడు వరకు కల్లుప్పు అనేది యాడ్ చేశాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మగ్గించుకుందాం. ఒక టేబుల్ స్పూన్ వరకు 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేశాను. ఇలాగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకుంటూ మనం తిప్పుకుంటూ వేయించుకోవాలండి. లేదంటే అడుగు పడుతూ ఉంటుంది. అడుగు పట్టిందంటే స్మెల్ బాగోదు కాబట్టి మనం దగ్గర నుండి చక్కగా ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. చేపల కూరలోకి ఎక్కువగా అల్లం అనేది అవసరం ఉండదండి, అందుకే కొద్దిగా వేసాను
పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి. ఇలా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ అని వాటిని కూడా ఈ నూనెలోనే బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి తేలిందంటే మనం వేసుకున్న మసాలాలు అంటే టమాటా ప్యూరీ అండ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా బాగా వేగిపోయినాయి. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే అన్నీ బాగా వేగినట్టు అనమాట. అలా వేగిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి ఒక 1/2 కేజీ వరకు కారం అనేది పడుతుందండి. మీరు తినే స్పైసెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు కారాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఒక 150 గ్రాముల వరకు కారం అనేది పడుతుందండి. 1/2 కేజీ కాదు, ఇందాక 1/2 కేజీ అన్నాను కదా, 1/2 కేజీ కాదు, 150 గ్రాముల వరకు పడుతుంది. అది కూడా కొంచెం స్పైసీగా కావాలన్నారు కాబట్టి ఇలాగ మేము కారం అనేది ఎక్కువగా యాడ్ చేస్తున్నాం. మీరు తినే టేస్ట్ని బట్టి కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆనియన్స్ వేయించేటప్పుడు ఒక గుప్పుడు వరకు ఉప్పు వేసాం కాబట్టి మరలా కొంచెం ఉప్పు వేస్తున్నాము. వేసిన తర్వాత చూసుకొని మనం యాడ్ చేసుకుందామండి ఉప్పు. ఇలాగ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక గిన్నెడు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం బాగా మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు కూడా బాగా మరిగించుకుంటే ఈ పులుసు అనేది చిక్కదనం వస్తుంది. మూత పెట్టుకొని మరిగించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పులుసు అనేది చక్కగా బాగా దగ్గరగా అయ్యింది. ఇదిగోండి, చిక్కదనంగా ఉంది. ఈ టైంలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 10 పచ్చిమిర్చి ముక్కలను ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలని ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారిగా మనం ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువగా ఉడకనవసరం లేదు. మనం ముందుగా పొడి చేసుకున్న ఈ పొడి మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత మసాలా అంతా కూడా ఈ పీసెస్కి పట్టేలాగా మనం ఒక క్లాత్ పట్టుకొని గిన్నెని ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. గరిటె అనేది పెట్టకూడదండి ఎక్కువగా. ఈ టైంలోనే మనం ఉప్పు కారం అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మనం ఈ టైంలోనే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. మామిడికాయ ముక్కలు ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, అందుకనే నేను లాస్ట్ యాడ్ చేస్తున్నాను. ముందుగా మనం యాడ్ చేసేసామనుకోండి పీసులు అయిపోతాయి ముక్కలు. ఇలా ముక్కల పలంగా ఉండాలంటే ఇలాగే మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చక్కని కమ్మటి పుల్లగా కారంగా ఉండే చేపల కూర రెడీ అయిపోయినట్లే. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా బాగా ఉడికిపోయింది. మామిడికాయ ముక్కలు, మనం వేసిన పచ్చిమిర్చి అన్నీ కూడా చేపల ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టేసి గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవడం. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి రెసిపీతో మేము ముందుకు వస్తూ ఉంటాను. మంచిగా మాలాంటి యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన లైక్ ద్వారా మాకు ఎంతో మేలు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా కూడా బాగా తేలిపోయింది. ఆయిల్ ఎక్కువని అనుకోవద్దు, ఫిష్ కర్రీకి ఎప్పుడు కూడా ఆయిల్ ఉండాలి. ఆయిల్ ఉంటేనే కర్రీ అనేది రుచిగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చేపల కర్రీ రెడీ అయిపోయింది. 4 kgs వరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇది
6 కేజీస్ తీసుకుంటే 1 కేజీ జనపోయి మనం క్లీన్ చేసేటప్పుడు వేస్ట్ పోయి మొత్తం 4 కేజెస్ వరకు వచ్చింది. 4 కేజెస్ చేపని మనం ఈ రకంగా వండుకున్నాం ఫ్రెండ్స్.